హలో వ్యూవర్స్, ఇంకో కొత్త స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఇలాంటి చల్లటి వెదర్లో వర్షం పడుతుండగా వేడి వేడి బోండా తింటే ఆహా మైమర్చిపోవాల్సిందేనండి. ముందుగా మైసూర్ బోండాకి కావలసిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1/4 కప్ శనగపిండి, 1/4 కప్ బియ్యం పిండి, 1/4 కప్ చాప్డ్ ఆనియన్స్, చిల్లీస్, 1 కప్పు పుల్లటి పెరుగు. ఇంకో చిన్న టిప్ ఉందండోయ్, వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే అది కూడా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఒక బౌల్లో పుల్లటి పెరుగు, కొద్దిగా నీరు యాడ్ చేసి బాగా బీట్ చేయండి. తరువాత గోధుమ పిండి, శనగపిండి, బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా యాడ్ చేసి బోండా వేయడానికి కన్సిస్టెన్సీ వచ్చేలా బాగా బీట్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోండి. గుర్తుంచుకోండి, పిండి మరీ పలుచుగా కాకుండా ఇలా జారుగా ఉండాలండి. లేదంటే బోండా వేశాక ఆయిల్ ఎక్కువగా పీల్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం కలుపుకున్న మిశ్రమాన్ని 30 నిమిషాలు, కుదిరితే 1 లేదా 2 గంటల పాటు 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసి పక్కనుంచండి. 30 నిమిషాల తరువాత పిండిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 కప్ చాప్డ్ ఆనియన్స్, 1/4 కప్ చిల్లీస్ యాడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని కలపండి. మనం ముందే ఉల్లిపాయలు యాడ్ చేస్తే పిండి మరీ పలుచగా అవుతుందని గుర్తుంచుకోండి. కాస్త కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేయండి. గుర్తుందా, ఒక చిన్న టిప్ షేర్ చేస్తానన్నాను కదండి. అదేంటంటే 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు యాడ్ చేయడం వల్ల మన బోండాకి మంచి రుచినే కాకుండా తిన్నవారికి కాల్షియంని పౌష్టికంగా అందిస్తుందండి. కడాయిలో నూనె వేడయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 కప్లో నీరు తీసుకొని చేతిని తడుపుకుంటూ పిండి ముద్దను ఆయిల్లో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాస్త బోండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇక్కడ ఇంకో టిప్ ఉందండోయ్, హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే బోండా పైన మాత్రమే వేగి లోపల పిండి పిండిగా ఉంటుందండి. అందుకే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక చిల్లుల గెరిటతో బోండాని 2 వైపులా తిప్పుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రై చేయండి. బోండా వేగాక ఒక చిల్లుల బాండ్లీ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 నిమిషం పాటు పక్కనుంచండి. అంతే అండి, చాలా ఈజీ కదా. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కమెంట్ చేస్తూ షేర్ చేయండి. ఇక్కడ చూపించిన చట్నీ రెసిపీ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. అది కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.